హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీమా. సో ఈరోజు కూడా మన వీడియోలో సైకాలజీకి సంబంధించిన టాప్ 30 క్వశ్చన్స్ అయితే నేర్చుకుందామండి. అండ్ మనకి ఈ వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ర్యాపిడ్ రివిజన్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి. వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. థర్డ్ ఆప్షన్ ఉత్తర సాంప్రదాయ. ఎప్పుడండి? 14 ఇయర్స్ నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని లారెన్స్ కోల్బర్గ్ ప్రకారము ఉత్తర సాంప్రదాయ దశ అనేసి పిలవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారండి. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. సెకండ్ ఆప్షన్ జాన్ బి వాట్సన్. క్వశ్చన్ నెంబర్ 3. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారము 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారము 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. ఫోర్త్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్నే మనము చికిత్సా పద్ధతిగా పిలుస్తాము. ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ క్లినికల్ మెథడ్. చికిత్సా పద్ధతిగా పిలువబడేది ఏంటంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. సెకండ్ ఆప్షన్ స్కూల్ ఏజ్, పాఠశాల దశ. క్వశ్చన్ నెంబర్ 6. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం ఇది మనకు జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుందని వికాసం ఉంటుంది. సో ఆ వికాసాన్ని ప్రవచించినది. థర్డ్ ఆప్షన్ క్రైగ్. సో ప్రతిపాదించిన క్రైగ్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రజ్ఞనందు సామాన్య కారకం, దీన్ని మనం జీ అంటాము. నిర్దిష్ట కారం ఎస్ లాని ప్రతిపాదించినది. జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అండి. సో జీ ఫ్యాక్టర్. ఫోర్త్ ఆప్షన్ స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయము అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. సెకండ్ ఆప్షన్ అభిరుచి. మనకు ముందే చెప్తున్నానండి, ఇది ర్యాపిడ్ రివిజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారము సాంఘిక సమూహ రకం కానిది. ఫస్ట్ ఆప్షన్ అవ్యవస్థీకృత సమూహాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. భగ్న ప్రేమికుడు కవిగా మారడము ఈ క్రింది రక్షక తంత్రమునకు చెందింది. భగ్న ప్రేమికుడు, ఏ లాజర్ ఇన్ లవ్ టర్న్స్ ఇంటు ఏ పోయెట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం. సెకండ్ ఆప్షన్ ఉదాత్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 11. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ దాన్ని మనం పునర్బలనం అంటాం. సో ఈ సోపానాలను కలిగి ఉంది. ఈ అభ్యసన సిద్ధాంతము అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంది.
ఫోర్త్ ఆప్షన్ చూడండి, పరిశీలన అభ్యసనం, లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్, పరిశీలన అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 12, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రతికూల అభ్యసన బదలాయింపు, నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 13, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. థర్డ్ ఆప్షన్ హార్లకు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దామండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని ముందుగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడము అనేది ఎటువంటి భావన సూత్రము? సో చూడండి, ఇక్కడ కరెంట్ తీగలను ఉత్త చేతులతో పట్టుకుంటే షాక్ కొడుతుంది, అదే మందంగా ఉన్న ఒక ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుంటే షాక్ కొట్టదనేసి తెలుసుకోవడం అనేది ఏ భావన సూత్రం కిందికి వస్తుంది? ఫోర్త్ ఆప్షన్ విచక్షణ. నెక్స్ట్ వన్, ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. సెకండ్ ఆప్షన్ సామ్య నియమము, దీన్నే మనం లా ఆఫ్ సిమిలారిటీ అనేసి పిలుస్తాము, సామ్య నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకము. సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. సో అందులో ఉన్న అభ్యసనను అంటే ఇమిడి ఉన్న అభ్యసనని ప్రభావితం చేసే కారకము. సెకండ్ ఆప్షన్ చూడండి, శారీరక. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సెకండ్ ఆప్షన్ సునిశ్చితత్వము. సెకండ్ ఆప్షను ప్రెసిషన్ అంటారు, సునిశ్చితత్వం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామండి. సో ప్రతి పాయింట్ కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడము ఈ స్మృతి విధానము. ఫోర్త్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనేది యాక్టివ్ మెమొరీ కిందకి అయితే వస్తుందండి. దాన్ని మనం క్రియాత్మక స్మృతి అనేసి పిలుస్తాము. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడము క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. సో దీనిని ఇలా అంటారు. సెకండ్ ఆప్షన్ అభ్యసన శైలి, లెర్నింగ్ స్టైల్ అంటారు, అభ్యసన శైలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, నెటిక్వెట్స్ అనగా, సో ఐసీటీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెటిక్వెట్స్ అనగా ఫోర్త్ ఆప్షన్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలనే నెటిక్వెట్స్ అంటారు. అంతర్జాల అంటే రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలనే మనము నెటిక్వెట్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవము. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. హక్కుల గురించి అండి. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ November 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చిల్డ్రన్ రైట్స్గా మనము జరుపుకుంటాము. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవము November 20. క్వశ్చన్ నెంబర్ 23,
ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణము. ఫస్ట్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణము. క్వశ్చన్ నెంబర్ 24. ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య. నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఆర్టీ 2009. ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 438 అండి. ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య వచ్చేసి 38. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాము. ఎన్ఈపి 2020 ప్రకారము విద్యాస్థాయిలు. ఎన్ఈపి 2020 ప్రకారము విద్యాస్థాయిలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్థాయిలు అడుగుతుంటారు. సోషల్ మెథడ్లో కూడా మనకి బిట్ వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ 5 + 3 + 3 + 4. ఇది మనకు ఎన్ఈపి 2020లో ఉండే విద్యా స్థాయి. 5 + 3 + 3 + 4. ఓకేనా అండి. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఈసీసీ స్టాండ్స్ ఫర్. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే బిట్ ఇది. ఈసీసీ యొక్క విస్తరింపుము అంటే ఫుల్ ఫామ్ అడుగుతుంటారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీన్నే మనము ఈసీసీఈని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. సెకండ్ ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ప్రోగ్రామ్ స్వయం ఈస్ మెయింటైన్డ్ బై. అంటే ఈ స్వయం అనే ఒక కార్యక్రమం ఉంటుంది కదా, సో ఆ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ వారు నడుపుచున్నారు. దేన్నండి? స్వయం అనే కార్యక్రమాన్ని. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాము. సిడి అనగా. సిడి అనగా రిపీటెడ్ బిట్ ఇది. సిడి అనగా కాంపాక్ట్ డిస్క్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. సో మనకు అన్నీ సేమ్ కనిపిస్తాయి, బట్ జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేయండి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అనేసి మనము పిలవడం అయితే జరుగుతుంది. కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ వన్, స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్కఫోల్డింగ్ని పరిచయం చేసిన వారు. రిపీటెడ్గా వస్తుందండి ప్రతి సెషన్లో కూడా. స్కఫోల్డింగ్ని పరిచయం చేసిన వారు. సో థర్డ్ ఆప్షన్ చూడండి, వైగాట్స్కి. థర్డ్ ఆప్షన్ వైగాట్స్కి. ఈయన స్కఫోల్డింగ్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్, ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఫోర్త్ ఆప్షన్ ఫోరం. ఫోర్త్ ఆప్షన్ ఫోరం. సో ఇదండి 30 వరకు క్వశ్చన్స్ అయితే మనం చూసాము. ఈ 30లో మీరు ఎన్నైతే కరెక్ట్ చేస్తారో కింద కామెంట్స్ అయితే తెలియజేయండి. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.